డిప్యూటీ సీఎం అనేది హోదా మాత్రమే. ఆ పదవికేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. అందరి మంత్రుల్లాగే డిప్యూటీ సీఎం కూడా ఒక మంత్రి. మహా అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో వేదికపై ఆసీనులవ్వడానికి ఉపయోగపడే ఒక హోదా. అది కూడా సీఎం అభిమతానికి అనుకూలంగా అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు. అందువలనే డిప్యూటీ సీఎంను 6వ వేలుతో పోలుస్తూ ఉంటారు. 6వ వేలు అంటే ఉన్నా లేకపోయినా ఒకటేనన్నమాట. అయితే ఇది పాత కథ. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏపీలో ట్రెండింగ్ పాలిటిక్స్ కు సెంటర్ పాయింట్ అయ్యారు. డిప్యూటీ సీఎం అంటే కేవలం హోదా కాదు, పవర్ కూడా అని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. సీజ్ ది షిప్ అని ఆయన అంటే కాకినాడ పోర్టులో షిప్ నిలిచిపోయింది. క్షమాపణలు చెప్పాల్సిందే అంటే టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి శ్రీవారి భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏంటి ఈయన, ఏంటిదంతా నాన్సెన్స్ అంటూ అంతర్గతంగా అసహనంతో ఊగిపోతున్న నాయకులు కూటమిలో రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. నిజమే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి సర్కారులో పిడుగులా మారారు. ఆ పిడుగు మబ్బుల మాటున ఎంతకాలం మౌనంగా ఉంటుందో, ఎప్పుడు ప్రకంపనలు రేపుతుందో కూటమి పెద్దలకు అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. బయటికెళితే జనం తిడుతున్నారు. నేనే హోంమంత్రిగా ఉంటేనా అంటూ హెచ్చరించి ఎక్కువ కాలం కాలేదు. ఇప్పుడు తిరుపతి దుర్ఘటనలో చనిపోయిన భక్తుల కుటుంబాలకు బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తానే క్షమాపణలు చెప్పి చర్చనీయాంశంగా మారారు. నేను క్షమాపణలు చెప్పగా లేనిది మీరెందుకు క్షమాపణలు చెప్పరంటూ టీటీడీ చైర్మన్ను, ఈవోను, ఇతర అధికారులను ప్రశ్నించి సంచలనం సృష్టించారు. అంతేకాదు, ఎవరో ఏదో అన్నారని క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్న టీటీడీ చైర్మన్ ఆ తర్వాత అనివార్యంగా పాలక మండలి తరపున క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదంతా పవన్ ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.